ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనాలని చదువుకుందాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనాలు. ముఖ్యమైన విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభువారు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నారు. ఏమన్నారంటే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని మీరు ఆశపడతారు. అయితే మీ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని చెప్తున్నారు. ప్రియులారా, ఈ రోజున సంఘంలో చాలామంది మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం కూడా పొందుతున్నారు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం పొందుకోవట్లేదు. మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మొదటగా మారు మనసు పొందాలి, రెండవదిగా బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించారు. ఆయన 30 సంవత్సరాల వయసులో సేవ ప్రారంభించారు. ఆయన సేవ ప్రారంభానికి ముందుగా బాప్తిసాన్ని పొందారు. ఎవరు బాప్తిసం ఇచ్చారు యేసు ప్రభువారి కంటే? యోహాను అనే భక్తుడు బాప్తిసం ఇచ్చారు. యేసు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఒడ్డుకు రాగానే దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి పావురములాగా వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఎలా వచ్చింది? పావురం వలె శరీరాకారంతో పరిశుద్ధాత్మ యేసు ప్రభువారి మీదకి పావురం వలె దిగి వచ్చిందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక యేసు ప్రభువారు ఒక బలమైన సేవ ఈ లోకంలో చేశారు. కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చి చనిపోయిన వారిని తిరిగి లేపారు, శిలువ మరణం పొందారు. ఆయన 3వ దినాన తిరిగి లేచారు. యేసు ప్రభువారు 3వ దినాన తిరిగి లేవడానికి కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్ముడు ప్రభువుని లేపాడని బైబిల్ చెప్తుంది. ఎవరు లేపారట? పరిశుద్ధాత్మ. చదవండి, రోమీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి ఏంటి? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మే శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. అంటే యేసు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన ఆ యేసు ప్రభువారిలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడట? 3వ దినాన మృతులలో నుండి ఆత్మదేవుడు ఆయన్ని లేపాడు. అందుకైనా సజీవుడిగా తిరిగి లేచాడని వాక్యం చెప్తుంది. కనుక యేసు ప్రభువులో ఉన్న ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే మీరు కూడా ఏమవుతారంటే లేస్తారు. మీరు కూడా ఆ మృతులలో నుండి, మనం చనిపోయినప్పుడు ప్రియుల యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన మృతులైన వారిని లేపుతారు. ఎలాగ లేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి ఆ చనిపోయిన వారందరిని పైకి లేపుతాడు. కనుక నీలో, నాలో, అందరిలో కూడా ప్రతి ఒక్కరిలో ఏముండాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. అందుకని అపోస్తుల కార్యాల గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన? అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో 38వ వచనంలో చెప్తాడు, మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము, అది పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు పొందుకుంటారు? మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం పొందాక తర్వాత స్టెప్ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవడము. కానీ ఈనాడు సంఘాలలో అనేకులు ఎక్కడ దాకా వస్తున్నారంటే బాప్తిస్మం దాకా వస్తున్నారు అంతే. బాప్తిస్మం పొంది అక్కడ ఆగిపోతున్నారు, ఆత్మనే పొందుకోవట్లేదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. శిష్యులు పొందుకున్నారా లేదా? యేసు ప్రభువారు 12 మంది శిష్యులతో చెప్పాడు ఏమనంటే, నేను వెళ్ళిపోతాను, నన్ను రాను వారు పట్టుకుంటారు, సిలువ వేస్తారు, నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బ్రతకాలి? నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని ప్రభువుని వారు అడిగినప్పుడు ప్రభువు అంటారు, నేను వెళ్ళి ఆదరణకర్త, ఎవరు? ఆదరణకర్తని నేను మీకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చి ఆయన మీలో నివసిస్తాడు. ఇప్పుడు ఎంతకాలం ఉంటాడు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, నేను మీతో ఏ సంగతులు చెప్పాను. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ఎన్ని ఉపమానాలు చెప్పారు, ఎన్ని ప్రసంగాలు చేశారు, ఎన్ని బోధలు చేశారు. రాత్రి పగళ్ళు ప్రభు వాళ్ళతో ఉన్నారు. కనుక ఇక్కడ పరిశుద్ధాత్ముడు గురించి యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను మీతో చెప్పిన సంగతులు, ఏమన్నాడు? నేను మీతో ఏ సంగతులు చెప్పానో ఆ సంగతులన్నీ మీకు రివీల్ చేస్తాడు, జ్ఞాపకము చేస్తాడు. ఎవరో? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీకు వాటిని జ్ఞాపకం చేస్తాడు. నేను బైబిల్ని ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ నేను మొదటిసారి చదివిన బైబిలు, ప్రియులరా, నాకు పెళ్ళయిన తర్వాత, ప్రభువు నన్ను దర్శించిన తర్వాత నేను మొదటిసారి నా బైబిలు చదివినప్పుడు అదంతా నా మైండ్లో ప్రింట్ అయిపోయింది. అప్పుడే నాకు ఇంకా ఇప్పటికి అలా గుర్తుంటుంది. నేను ఎన్నిసార్లు చదివానో బైబిల్ లెక్కలేదు, చాలాసార్లు. పుస్తకాలు అలా చదివేస్తాను. అలాగా ఎఫ్ఈసి పత్రిక అంతా చదివేస్తాను ఒకసారి, అలా పట్టుకుంటే అలా చదివేస్తాను అలా. కానీ నాకు ఎప్పుడు గుర్తుంటుందంటే నేను మొదటిసారి చదివినవి. అంటే అప్పుడు చదివినవి ఇంకా నాకు ఎందుకు గుర్తున్నావంటే, నేను వాటిని మనసు పెట్టి చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయాలు అవన్నీ నా మస్తిష్కంలో ప్రింట్ అయిపోయినాయి అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సందర్భోచితంగా నాకు వాటిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏ సందర్భానికి ఏ మాట కావాలో, ఎక్కడ ఏ వచనం చెప్పాలో, ఏ మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో బైబిల్లో అలా పట్టుకుని తిరిగేస్తూ ఉంటే అవన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు. మనము దేవుడు పిల్లరా, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాడంటే ఆయన ఏ సంగతులు చెప్పాడో వాటన్నిటిని మనకేం చేస్తాడంటే రివీల్ చేస్తాడు. అంటే జ్ఞాపకం. కొంతమంది చూడండి, ఏమన్నా మాకు ఏం గుర్తుంటలేదండి. ఎందుకు గుర్తుంటుంది? చెత్త అంతా ఇక్కడ ఉంటుంది. పుల్లమ్మ మాటలు, ఎల్లమ్మ మాటలు, అత్తగారి మాటలు, కోడల మాటలు, తోడుకోడల మాటలు, వాళ్ళ మాటలు, ఏళ్ళ మాటలు పోసుకుంటూనే చెప్తారండి. ఎవరి గురించి అడిగితే, ఆదివారం ప్రసంగం అడిగితే మాత్రం ఒక మొక్క చెప్తారు, లేదా 2 మొక్కలు చెప్తారు, 2 మాటలు చెప్తారు. ఎందుకు గుర్తుండట్లేదంటే
పరిశుద్ధాత్ముడు లేక, శ్రద్ధగా వినక. ప్రియుల, దేవుని మాటలు మన మస్తిష్కంలో గుర్తుండాలంటే మనము ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో ఉంటాడో నీకు సందర్భోచితంగా, సమయానుకూలంగా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఆపదల్లో కొన్నిసార్లు వెళ్తాం, కొన్నిసార్లు ఇబ్బందులు వెళ్తాం, కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంతకీ జీవితం చనిపోవాలనుకుంటారు కొంతమంది అనుకుంటారు చిచ్చి నేను ఏదైనా అయిపోవాలి, అసలు ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటారు కొంతమంది, ఆ బాధలు తట్టుకోలేక, ఆ కష్టాలు తట్టుకోలేక. కానీ ఆ సందర్భంలో నీ కుటుంబంలో నీకు కావలసిన ఒక ప్రేరణ కలిగిన మాట నీకెవరు గుర్తు చేస్తారంటే పరిశుద్ధాత్ముడే జ్ఞాపం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పిల్లల పరిశుద్ధాత్మను ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, ఏమన్నాడంటే నా సంగతులు ఎన్నో వచనం ఇప్పుడు మీకు చెప్పాను 26వ వచనంలో, ఆ పైన చూడండి 16వ వచనం కూడా చదవండి. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఉంటాడండి ఈయన? ఎప్పుడు ఏమ్మా ఎప్పుడు ఉంటాడా ఈయన? మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు మీతో ఎప్పుడు ఉంటారు? మీ భర్తలు, మీ భార్యలు, మీ కుటుంబం మీతో ఎప్పుడు ఉంటారు? అన్ని సమయాలు ఉంటారా చెప్పండి? ఉండరు. కొంత సమయం మనం మన కుటుంబంతో ఉంటాం. ఉద్యోగానికి వెళ్ళాలో, వ్యాపారానికి వెళ్ళాలో, వ్యవసాయం పనులకో, కూలి పనులకో, నాలుగు పనులకి ఏదో చోట తిరుగుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది మీతో ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు అంటున్నాడు ఆదరణకర్తని ఆయన పంపిస్తాడట. హల్లెలూయా. యేసు ప్రభువు శిష్యులతో చెప్పాడు, ఇదిగో మీతో ఉండడానికి ఆదరణకర్త అనగా సత్య స్వరూపకు ఆత్మను మీకు అనుగ్రహిస్తానన్నాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తాడంట చూడండి, ఎన్నో వచనం అంటే చదవండి ఆ మాట, 18వ వచనం, ఆ మాట పూర్తి చదవండి. 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేనికి స్తోత్రం చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ మాటలో ఇప్పుడు చదువుకున్న మాట 17వ వచనం మాట, లోకము ఆయనను చూడదు. ఏమ్మా ఎవరు చూడరు? పరిశుద్ధాత్మనే. లోకం చూడదు. ఒకవేళ మనం కూడా లోకంలో ఉన్నాం అనుకోండి, మనం కూడా చూడం. పరిశుద్ధాత్ముడు లోకస్తుల దగ్గరికి రాడు, లోకస్తుల్లో ఉండడు. చాలా స్పష్టంగా చెప్పాడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. పొందుకోలేరు, పరిశుద్ధాత్మను పొందుకోలేరు. లోకస్తులు ఆయన పొందుకోలేరు. లోకం ఆయన ఎరగదు, ఆయన్ని చూడదు, ఆయన పొందుకోలేరు. ఇంకేమన్నాడు? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేనికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారు వారితో ఉన్నాడు. ఇలా చూడండి, ఆ వైపు 12 మంది శిష్యులతో కూడా ఉండేవాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నాడు? మీతో ఉండడో, మీలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? మీలోనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు ఆయన. నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే అయ్యగారు ఒక్కరే వచ్చారా అంటారు. నాలో ఉన్న ఆత్మదేవుడు అంటాడు, నేను నీతో ఉన్నాను ఒక్కడని చెప్పకంటాడు. అందామనుకుంటాను కానీ చాలాసార్లు ఎక్కువసార్లు చెప్పను. లేదండి ఏసే వచ్చి నాతో అంటాను, ప్రభు నాతో ఉన్నాడు అంటాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన దేహంలో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. ఆయన కనుక ఈ దేహాన్ని దేవునికి ఒక నిలయముగా, ఆలయముగా మనం మార్చాలి. కానీ ఈ రోజున ప్రియ దేవుని పెట్టారా, ఎక్కడ దాకా ఈ రోజున సంఘం వస్తుందంటే, ఎక్కడ దాకా ఉంటున్నారయ్యా అంటే కేవలము
బాప్తిస్మం మాత్రమే పొందుతున్నారు, కానీ పరిశుద్ధాత్మని ఏం చేయట్లేదు, పొందుకోవట్లేదు. ఆత్మ పొందుకోవాలి. ఆయన ఏమన్నాడు? 18 వచనం, మిమ్మల్ని అనాథులనుగా విడువను, మీ యొద్దకు వస్తాను. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు మన యొద్దకు రావాలి అంటే మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు ప్రియులరా మనలోనికి రావాలి, మనలో నివసించాలి. ఆయన అంటాడు, ఎందుకు పరిశుద్ధాత్ముడు కావాలి, ఎందుకు ఆయన రావాలి అంటే ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు, నువ్వు పిరికితనంగా ఉండకుండా చేస్తాడు. అంతేకాదు ప్రియులరా, చదవండి 26వ వచనము, 15 యోహాను సువార్త 15:26. తండ్రి నా యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చునది. ఏం చేస్తారంటే చెప్పండి, ఆత్మ వచ్చినప్పుడు ఏమవుద్ది? ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. 15:26 అండి, యోహాను సువార్త 15:26. కనుక ప్రియులరా మనము సాక్ష్యంగా ఉంటాం. చాలామంది ఒక్క మాట కూడా మాట్లాడలేరు. మనం చేసే ఎక్కడైనా ఉద్యోగం చేసినా, పని చేసినా, వ్యాపారంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకోండి అమ్మ, మేము చర్చికి వెళ్తాం, మీరు కూడా మందిరానికి వెళ్ళండి, లేకపోతే మా మందిరానికి రండి అని ఒక మాట కూడా మనం చెప్పలేకపోతున్నామంటే కారణం ఏంటి చెప్పనా? ఆత్మలేకే. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే సాక్ష్యం ఇస్తాం. ఈ రోజున చాలామంది జీవితాల్లో సాక్ష్యం లేదండి, సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. ప్రభువు నమ్ముకోండి అమ్మా, మీ బాధలు పోతాయి. ప్రభువు నమ్ముకోండి అమ్మా, మీ కష్టాలు పోతాయి. ప్రభు దగ్గరకు వస్తే మీకు నిత్య జీవం దొరికిద్ది, పరలోకం దొరికిద్ది అని చాలామంది ఈ రోజున సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభుకి సాక్ష్యం ఇస్తామండి. ఎక్కడ నిలబడినా ప్రభుకి సాక్ష్యం చెప్తాం. అంతేకాదు 16వ అధ్యాయము చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. ఎవరు వచ్చి? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనొచ్చి. చాలు, చూసారా? పరిశుద్ధాత్ముడు అంటే మనలోకి వస్తే దేని గురించి ఒప్పుకుంటాం మనం? ఒకటి పాపము గురించి ఒప్పుకుంటాం, రెండవది నీతిని గురించి ఒప్పుకుంటాం. మూడవది తీర్పు ఉంది. ఆ తీర్పును గురించి పరిశుద్ధాత్ముడు మనలను ఒప్పింపజేస్తాడు. చాలామంది అలాగ వెళ్ళిపోతారు జీవితంలో, ఏదో జీవితం ఎదరికెళ్ళిపోతుంది. పొద్దుట లేసామా, టిఫిన్ చేసాం, భోజనం చేసాం, పడుకున్నాం, లేసాం, తిన్నాం, ఏదో ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో అది చేసుకుంటాం, రావడం, మళ్ళా పడుకోవడం. అంటే జీవితానికి ఏమి లేదు, పరమార్థం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకు పడుతున్నారో, అసలు ఎందుకు పెరుగుతున్నారో ఏంటో వాళ్ళకి తెలీదు. తిన్నాం కాదు, ఉన్నాం కాదు, ఏదో పని చేసుకున్నాం, చాలు, అంతే. అది కాదు జీవితము ఇది కాదు. మనము ఒక రోజున ఈ లోకాన్ని, మీరైనా నేనైనా ప్రతి మనిషి ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అవునంటారా కదంటారా? మీరు ఎవరైనా ఉంటారేంటి? ఎవరు ఉండరు. చావు ఖాయమా, సంసారం ఖాయమంటే చావే ఖాయం. మనిషి చనిపోవడం ఖాయం. మరి మన ఆత్మ మనం చనిపోతాం కదా, మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. ఇదిగో నువ్వు పాపమును గురించి ఒప్పింప చెయ్యబడాలి. నువ్వు నీలో ఉన్న పాపం, ఏమండి, ఈ పాపము
ఎన్ని రీతిలుగా నీలో ఉందో అదంతా నువ్వు ఒప్పేసుకోగలగాలంటే పరిశుద్ధాత్మ నీకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి చెప్పండి? మన నీతి ఏంటి? మన నీతిగా ఉన్నామంటాం కదా. మన నీతి అంటే ఏంటి? మనల్ని ప్రేమించిన వాళ్ళందరూ ప్రేమించడం మన నీతి, అవునే కదా. మన నీతి ఏంటి? మనల్ని ప్రేమించిన వాళ్ళందరినీ ప్రేమించేస్తాం. ఒరే నేను చాలా నీతి గలరు రోయ్, నువ్వు మా అమ్మాయి పెళ్ళికి వచ్చావు 1000 రూపాయలకు పెట్టావు, నేను 1500 పెట్టాను నీకు. నీతి. నువ్వు మీ ఇంటికి వస్తే నాకు నాటుకోడి కోసి పెట్టావు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నాటుకోడి కోసాను మేక మాంసం కూడా పెట్టాను నీకు. నీతి. ఏది ఇది? మనుషుల నీతి. ఇదేంటిది? మనుషుల నీతి. అంటే మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా వాళ్ళని ప్రేమిస్తే నీతిగా ఉన్నట్రా, పర్లేదు, ఎవరికేమో హాని చేయడు, మనం వాడిని ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు అంటే ఇది మనుషుల నీతి. కానీ దేవుని నీతి అది కాదు. దేవుని నీతి ఏంటి చెప్పండి? నీ శత్రువులను కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నిన్ను దూషించే వాని కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియులరా, నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని నీతి. నిన్ను 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి అన్నాడు. ఒకవేళ నీ పై అంగీ తీసుకెళ్ళిపోతే నీ కింద అంగీ కూడా ఇచ్చేయాడికి, అవతలడికి ఇచ్చే అన్నాడు. ఇది ఎవరి నీతి? ఇది దేవుని నీతి. దేవుని నీతిది. కనుక మనము ఈ నీతిని గురించి ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడు. అది ఇప్పుడు అది ఒప్పుకోవాలి. అది ఒప్పుకొని అలా చేయడానికి ఇష్టపడాలంటే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉంటేనే ఈ వాక్య సత్యాన్ని మనము ఒప్పుకోగలుగుతాము. అందుకని ఏమన్నాడు ఆయన కింద ఎన్నో వచనమంటే ఆయన అంటే మనల్ని పైన ఎన్నో వచనమంటే 13 చదువు 13 16 13 అదేనండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అది అంటే నువ్వు సత్యంలో ఉండవు, సర్వసత్యంలోకి వెళ్ళిపోతామట. సత్యం అంటే ఏంటి? ఇందా చెప్పాను కదా, లోకనీతి. కానీ సర్వసత్యం అంటే ఎవరా ఏమీ లేదురా, ఏముందరా బాబు ఈ లోకంలో, నా దగ్గర ఉన్నా నీ దగ్గర ఉన్నా ఒకటే, ఉంచుకోపోని నా దగ్గర నీ దగ్గర ఉన్నాయి. ఇక ప్రియులరా, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక అలాగా ఆ వ్యక్తి యొక్క మనసు బుద్ధిని ఆలోచనలు మార్చేసేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అందుకు నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడాలంటే నీకు దేవుని ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్ముడు నీలో రావాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో ఉంటాడో నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడతావు. మరి పరిశుద్ధాత్మ ఎలాగండి పాస్టర్ గారు? పరిశుద్ధాత్ముడు ఎలాగ? బాగానే ఉంది, మీరు ఆత్మ కావాలంటున్నారు, పరిశుద్ధాత్ముడు కావాలంటున్నారు. ఆత్మని ఎలాగో ఆత్మదేవుడు మాలోకి వస్తాడు అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయనట మనము అడగాలట. ఇందా చదువుకున్న లేఖన భాగంలో ప్రియులురా చదవండి ఒకసారి. లోకాసు వార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు. 5వ వచనం కానీ చూస్తే, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, ఆ స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితులు ప్రయాణము చేయొచ్చు, మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నారని అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, తలుపేసింది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇద్దరు స్నేహితుల గురించి ఇక్కడ చెప్తున్నారు ప్రభువారు. ఇద్దరు స్నేహితులే. ఒక స్నేహితుడింటికి కొంతమంది ఫ్రెండ్స్ లేదా బంధువులు వచ్చారు. అప్పుడు ఆ స్నేహితుడి దగ్గర ఏమీ లేదు వాళ్ళకి పెట్టడానికి.
అప్పుడు అతను గబగబా పక్కింటికి ఆ ఫ్రెండ్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఈ స్నేహితుడు బయట ఉండి తలుపు తడుతున్నాడు. అరే రే రమేష్ ఒకసారి తలుపుతి, లేదా రాజు తలుపుతి అని తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఆ లోపలున్న స్నేహితుడు ఏమంటాడో, ఏమండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపేసేసాను, పిల్లలతో పడుకున్నాను, నేను లేచి రాలేను అని చెప్తాడా? అక్కడ ప్రశ్నిస్తున్నాడు. అలా చెప్తాడా అంటూ ఏమన్నాడు అక్కడ? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను. ఇలా చూడండి, ఎలా చూడండి నా వైపు. ఒకసారి కొట్టారు, 2 సార్లు కొట్టారు, లోపల నుంచి ఎవ్వరు రావట్లేదు. ఏం చేస్తారు? ఒక్కొక్కరు అయితే వచ్చేస్తారా, ఒక్కొక్కరు ఏం చేస్తారో రాకపోయినా వీళ్ళు తెలుస్తుంది, వీళ్ళు లేవట్లేదు, వింటున్నారో మెలకుగా ఉన్నారో, వీళ్ళు రావట్లేదు అని తెలిసినప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అక్కడ అన్నాడు సిగ్గుమాలి. ఎలాగంటే సిగ్గుమాలి. సిగ్గేంటి? వెళ్ళి కొడుతుంటే వస్తలేదండి, పోన సిగ్గుమన్నాడు వచ్చేస్తాం వెనక్కి. సిగ్గుమాలంటే ఏంటి? వాళ్ళు మెలుగుగా ఉన్నారో, నేను కొట్టే తలుపు నా మాట వినిపిస్తుంది, ఆయన వాళ్ళు తలుపు తీయట్లేదని మరలా కొట్టాను అనుకో, దాన్ని సిగ్గుమాలి అంటారు. తీయకపోయినా కానీ ఆ వ్యక్తి సిగ్గుమాలి మాటి మాటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఆ తలుపు అలా కొడతా ఉంటుంటే ఆ లోపల ఉన్నవాడు ఏం చేస్తాడు? బావో వీడు మనల్ని ఆడు వెళ్ళడో, మనల్ని పడుకోనివ్వడో, వీడు ఇక రాత్రంతా ఇలా కొట్టిలాగా ఉన్నాడు తలుపు అని వచ్చి ఏం చేస్తాడు? తలుపు తీస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ అన్నాడు, ప్రభువు అన్నాడు, చదవండి 8వ వచనం అంటే 8వ వచనము. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానం. అటువలే ఆ స్నేహితుడు సిగ్గుమాలి మాటి మాటికి అడిగినట్లుగా మనం కూడా తండ్రిని అడగాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కోసం మనం అడగాలండి. దేవా నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు నాయన, నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా అని మనము దేవుడిని అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని నీ మీద కుమ్మరిస్తాడు. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. చూడండి, తండ్రి కాలం, 2 కుమారుడి కాలం, 3 పరిశుద్ధాత్మ కాలం. తండ్రి కాలం వెళ్ళిపోయింది, కుమారుడి కాలం వెళ్ళిపోయింది. కుమారుడు వచ్చాడు, ఏం చేశాడు? నీ కోసం నా కొరకు లోకంలో మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆయన. యేసు ప్రభు వెళ్ళి ఏం చేశాడు? పరిశుద్ధాత్మనే ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు లోకంలో ఎవరు పనిచేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఇప్పుడు పిల్లరా, మనము ఆత్మదేవుణ్ణి మనం అడిగితే ఆయన తన ఆత్మతో మనల్ని నింపుతాడు, పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకిస్తాడు. శిష్యులండి, యేసు ప్రభు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, అయితే మీరు ఒక పని చేయండి, మీరు వెంటనే వెళ్ళిపోయి మీరు సేవ చేయొద్దు, సువార్త ప్రకటించొద్దు అన్నారు. అంటే ప్రభు ఏం చేయమంటావంటే మీరేం చేస్తారంటే నేను పంపే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చెయ్యండి. చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 1:4. ఎవరిని? యేసు ప్రభు వారి శిష్యులను కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క కనిపెట్టుడి
యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనిను. చూసారా, శిష్యులతో ప్రభు చెప్పారు, మీరు వెళ్ళిపోవద్దు. మరి ఏం చేయమన్నాడు? వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటి ఆ వాగ్దానము? పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి. కనుక తండ్రి వాగ్దానం కోసం మీరు ఏం చేయాలంటే యెరూషలేములో కనిపెట్టండి, మీరు వెళ్ళిపోవద్దు అని చెప్తే అక్కడ ఏం చేశారు వీళ్ళు? చదవండి 14వ వచనము. అపోస్తుల కార్యగ్రంథం 1:14. మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే 12వ వచనంలో, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. మేడగదిలో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంచుమించు 120 మంది. ఎంతమంది చెప్పండి? 120 మంది. ఈ 120 మంది మేడగదిలోకి వెళ్ళి ఆ మేడగదిలో ఏం చేస్తున్నారయ్యామంటే వీళ్ళు ఎడతెగక దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన దేని కొరకు ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన. చెప్పాడు కదా దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నారు? మీరు కొద్ది దినాలలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. ఏ బాప్తిసం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరిస్తారండి? యోహాను అన్నాడు, నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. యోహాను చెప్తున్నాడు, నేను మారు మనసు నిమిత్తము మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను, అది చూసారా, పరిశుద్ధాత్మతోను అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. అమ్మా, మనం పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందితే మనలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా అది ఆ అగ్ని, పరిశుద్ధాత్మ అనేది అగ్ని మాట. అగ్ని ఏం చేస్తుందంటే నిన్ను కడుగుతుంది. నీలో ఉన్న మలినాలు, నీలో ఉన్నటువంటి పాపమంతా కడిగేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మచేత, చూడండి, నేను మొన్న ఏం చేశానంటే పక్కన చిరాగ్గా ఉంటుంది మన ఇంటి ముందు అని చెప్పి, చర్చి ముందు అని చెప్పి అక్కడ చెదరం వేస్తే ఓ రోజు శుభ్రంగా దగ్గరుండి కొన్ని పేపర్లు వేసి జాగ్రత్తగా దాన్ని మంట పెట్టేసి అంటించేసాను. తెల్లర్లి చూస్తే మొత్తం బూడిదైపోయి అసలు అక్కడ ఏ చెత్త లేకుండా ఎంత నీట్గా ఉందో. అంటే అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? కాల్చి బూడిది చేసేస్తుంది. ప్రియులరా, మనలో ఎన్నో మలినాలు ఉంటాయండి. మనిషి దేహంలో, మనిషి శరీరంలో ప్రియులరా దేవునికి విరుద్ధమైన పాపము, అనేక రకాలైన పాపాలు మనిషిలో ఉంటాయి. అవన్నీ కడగబడాలంటే నువ్వు దేనితో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం కానించి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, అంతే అమ్మా, విన్నారా?
ఎవడైనా సరే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కాబట్టి ఈ రోజున ఈ మధ్యాహ్నపు వేళ ప్రతి ఒక్కరూ కూడా దేనితో నింపబడాలంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. ఈ ఆత్మ ఎలాగ ఇవ్వబడుతుంది అంటే దేవుణ్ణి మనము అడగాలి. ప్రభువా, నాకు నీ ఆత్మనివ్వండి నాయన, మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. ఏవండి, మనము పాలు కొనేటప్పుడు మీరు ఏం చేస్తారు? పాలు తీసుకురావడానికి ఎవరి దగ్గర పాలు తీసుకురావాలనుకోండి, ఇంట్లో ఏ పాత్ర పడితే ఆ పాత్ర పట్టుకెళ్తారు పాలుకి. ఏమ్మా, మీరు పాలు తీసుకురావాలంటే వెంటనే మీరు చేసే పని ఏంటంటే ఆ పాత్రని లోపల బయట చాలా శుభ్రంగా కడుగుతారు. ఎందుకు? తేడా ఉంటే పాలు ఇరిగిపోతాయి. ఆ యొక్క పాత్రలో ఏదైనా ఉంటే పాలు ఇరిగిపోతాయి. లీటర్ 10 లీటర్ ఎన్ని లీటర్ పాలైనా ఇరిగిపోతుంది. పాలు ఇరగకుండా ఉండాలంటే పాత్ర ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. అలాగే ప్రియులరా, దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడాలంటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలంటే మొదటి మెట్టు ఏంటి చెప్పండి? ఇందా చదువుకున్నాం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఆత్మను పొందుకునే ఆ వరం, ఆ మెట్టు ఎక్కడంటే ఆఖరి మెట్టు. నువ్వు ముందు మారు మనసు పొందేసేయాలి, నువ్వు బాప్తిసం పొందేసేయాలి. ఆ తరువాత దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకుని, దేవుని ఎదుట నిన్ను నువ్వు సమర్పించుకుని, ప్రభువా నాకు నీ ఆత్మ కావాలి నాయనని ఏం చేయాలంటే మనము ఆ యొక్క యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఆ యవనస్తుడు స్నేహితుడు సిగ్గుమాలి ఏమడిగాడు? మాటికి ప్రభువా అని మనము కూడా దేవుని దగ్గర ఆత్మ కోసం మనం అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మ కొరకు అడగాలి. ఎవరైతే అలాగ పరిశుద్ధాత్మ కోసం అడుగుతారో అటువంటి వారికి దేవుడు తన ఆత్మని ఇస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. చదవండి మరొకసారి ఆ మాట చూడండి. 11వ వచనంలో మీలో 11 మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపని అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గురుడుని అడిగితే తేలునిచ్చునా? చూడండి, ఈ మాటలు ఎందుకు చెప్పాడు? ఏమన్నాడు అక్కడ? మరొకసారి చదువుతున్నాను చూడండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపని అడిగితే ఏమిస్తాడో? పామిస్తాడా? మీ పిల్లలు ఎవరైనా నాకు చేపల కూర కావాలంటే పాము తీసుకొచ్చి కూర వండుతామేంటి? చేపని అడిగితే చేప వేస్తాం, అవును కదా? ఆ తర్వాత అన్నాడు, ఇంకేమన్నాడు ఆయన? గుడ్డుని అడిగితే తేలిస్తారా? ఇస్తామా? ఏవో గుడ్డు అడిగితే గుడ్డు వేస్తాం. ఏమంటే మనుషులు మనం ఎవరని చెప్పండి? మన మనుషులమైన మనమే పిల్లలు ఏది అడిగితే అది ఇస్తే, మీ పరలోకమందున్న తండ్రి ఆయన ఎంతో మంచివాడు. ఆయన ఏం చేస్తాడు? మీరు పరిశుద్ధాత్మ అడిగితే మీ మీద దెయ్యాలు పంపడైనా. అది కొంతమంది అంటారండి, పరిశుద్ధాత్ముడు వస్తే దెయ్యాలు వచ్చేస్తున్నాయి సంఘంలో, అందరూ దెయ్యాలతో ఉన్నారు. దెయ్యాలు ఉన్నాయని నమ్మకం ఉంది కానీ నీకు ఎవరున్నారని నమ్మకం లేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మకం లేదు. మరి నీకు దెయ్యాల మీద నమ్మకం ఉంది. కొంతమంది అదే బ్యాచ్. ఏ బ్యాచ్? దెయ్యాలు బ్యాచ్. వాళ్ళు దెయ్యాలు నమ్ముతారు. వాళ్ళు ఆత్మ నమ్మరు, దేవుని ఆత్మ నమ్మరు వీళ్ళు కొంతమంది. కానీ బైబిల్ గ్రంథం అంతగా మాట రాసి పెట్టాడు. అరే మీరు చేపను అడిగితే, అంటే మీరు పరిశుద్ధాత్మను అడిగితే దేవుడు పరిశుద్ధాత్మనే ఇస్తాడు. ఎందుకు ఏమవుతుంది నీకు? అందుకని ప్రభు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తుంటే
తండ్రి తను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు. హల్లెలూయా. మనం చెడ్డవారయ్యుండి మన పిల్లలకు మంచి ఈవులు ఇస్తుంటుంటే తండ్రి అయిన దేవుడు తను అడిగేవారికి ఎవరికైనా సరే మనం అడగాలి, కానీ ఆయన ఎవరికి పక్షపాతి కాదు. ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. చదవండి, ఇందా చదివిన వచనంలో ప్రియులరా లోక అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్తాడు. చదవండి అన్నమాట. అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 39వ వచనం. ఈ వాగ్దానము, ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధ ఆత్మని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఆత్మదేవుడు మనం ఏం చేయాలంటే ఆయన అడగాలి. ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఆత్మని ఇస్తాడు. ఆత్మ ద్వారా నీకు వచ్చే ఆత్మను పొందుకున్నావనుకో, నీవు సులువుగా చుక్కులు పెట్టే సాతాను పాపంలో పడిపోకుండా నువ్వు కాపాడబడతా. ఆత్మదేవుడు నీలో ఉంటే నిన్నైనా తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీకు సహాయం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఆయన అనుక్షణము కాపాడుతాడు అన్నాడు కదా. ఆయన మీలో ఉంటాడు, ఆయన మీతో ఉంటాడు. ఈ పిల్లరా, ఈ ప్రపంచం అంతమైపోయే వరకు నీ జీవితాంతము తోడుగా ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అందుకనే మనం ఏం చేయాలంటే ఆత్మను పొందుకోవాలి, ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ కోసం దేవుని సన్నిధిలో అడగాలి మనము. మనం ఆది కాండంలో 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ప్రియులరా, దేవుని ఆత్మ అండి జలముల పైన అల్లాడుతుందని చదవండి అన్నమాట. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనము. ఆది కాండము 1వ అధ్యాయము చదవండి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూడండి, నా వైపులా చూడండి. దేవుని ఆత్మ ఎక్కడుందో చెప్పండి. జలముల పైన అల్లాడుతుంది. ఆ ఆత్మ ఏమైంది తెలుసా ప్రియులరా? దేవుడు వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. నక్షత్రాలు, ఈ ప్రపంచ సృష్టి అంతా దేవుని ఆత్మ ద్వారా కలిగినట్లుగా చూస్తున్నాం ప్రియులరా. ఆ యొక్క ఆత్మ పొదిగిందన్నాడు. ఇంగ్లీష్లో కవర్డ్ విత్ స్పిరిట్ అంటాడు. అంటే దేవుని ఆత్మతో అలా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. కనుక దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఒక బలమైన సాధనంగా దేవునికి ఒక సాక్షిగా ఉంటావండి. చూడండి, యేసు ప్రభు వారి శిష్యులు ఈ 12 మంది మేడగదిలోకి వెళ్ళిపోయి, మేడగదిలో ఈ 120 మంది కూడుకొని వాళ్ళు ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ అండి 10 రోజులు ప్రార్థన చేశారు. ఎంతకాలం చెప్పండి? 10 రోజులు వాళ్ళు ఏకబిగిన స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ పెంతుకొస్తేనే పండుగ దినాన వారందరి మీదకి దిగి వచ్చేసింది. అందరి మీద అటండి అగ్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడిందంట. కళ్ళకు కనిపించిందంట. చదవన్నమాట. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి. పెంతుకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఆకాశము నుండి అకస్మాత్తుగా, ఇలా చూడండి నా వైపు, ధ్వని అంటే ఏంటి? వినిపిస్తుందా వినిపించదా? శబ్దం, అంతే కదా. ధ్వని అంటే శబ్దం.
ఆ ధ్వని వినబడిందంట. వాళ్ళు కూర్చున్న చోటన అకస్మాత్తుగా బలమైన గాలి వంటి ఒక ధ్వని, అంటే అలాగా గాలి మాట, ఒక బలమైన గాలట, ఒక ధ్వని. వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ మేడ గదంతా కమ్మేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్న మాటలు కాదు, ఇక్కడున్న మాటలు మీకు వివరిస్తున్నాను అంతే. అక్కడ చెప్పాడు కదా, అకస్మాత్తుగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. అప్పుడు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. కనబడడం అంటే కళ్ళకు కనబడింది. పరిశుద్ధాత్ముడు అగ్ని అలాగా వారి మీద కనబడిందంటండి. వాళ్ళందరి మీద దేవుని అగ్ని వాళ్ళ కళ్ళకు కనిపించిందట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆత్మచేత నింపబడి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రియుల భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. కింద చదవండి, ఎన్నో వచ్చినమంటే వ్రాలగా 4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏం చేస్తున్నారట? మాట్లాడుతున్నారు. అన్య భాషలు. అన్య భాషలు అంటే ఎవరికి రాని భాషలు, అన్య భాషలు. వాళ్ళ భాష, మన భాష ఏంటి? మన భాష తెలుగు. మన భాష తెలుగు. మనకి ఇంగ్లీష్ ఏంటి? అన్య భాష. మరాఠీ అన్య భాష. కన్నడం అన్య భాష. ఇలాగ వేరే భాషల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని కార్యాలను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. అక్కడ ఉన్నవాళ్ళు ఏంటి, వీళ్ళందరూ కూడా ఏంటి, వీళ్ళు ఫలానా వాళ్ళు కదా, కానీ మన భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ఆ రోజున ప్రియులరా ఇంచుమించు 3,000 మంది ఒకే రోజున యేసు ప్రభు నమ్ముకుని మారు మనసు పొందేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3,000 మంది ఆ రోజున రక్షించబడిపోయారండి. ఆ తరువాత ఈ శిష్యులు, ఈ 12 మంది శిష్యులు చాలా పిరికివారండి. చాలా పిరికివాళ్ళు. మనకందరూ తెలుసు పేతురు అంత పిరికోడు. చిన్న పిల్ల దగ్గర యేసు ప్రభుత్వం ఉన్నా కదంటే ఏమన్నాడు చెప్పండి? చిచ్చి చిచ్చి నేనా యేసు ప్రభు, అసలు నాకు తెలియదు ఆయన ఎవరైనా ఎలాగుంటాడు అన్నాడు. ఎవరో? పేతురు గారు. బొంకేశాడు. చిన్న పిల్ల దగ్గర బొంకాడు. కానీ అటువంటి పేతురు అండి, యేసు ప్రభు తన ఆత్మచేత నింపినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పేతురు నిలబడి, శిష్యులు నిలబడి ధైర్యంగా యేసే దేవుడు, యేసే రక్షకుడని వాళ్ళు ప్రకటించారు. దెబ్బలు కొడుతుంటే దెబ్బలు తిన్నారు, కానీ సువార్త మాత్రం మానలేదండి. ప్రభుని సాక్ష్యం ఇచ్చారండి. ఎందుకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి వాళ్ళకి ఆ ధైర్యాన్ని, వాళ్ళకి ఆ విశ్వాసాన్ని ఇచ్చి ఆత్మదేవుడు వాళ్ళని నడిపించాడు. కనుక ప్రియులరా, ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలంటే, ప్రభు కొరకు నమ్మకంగా నిలబడాలంటే మనం ఏం పొందుకోవాలి చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రియులరా, అపోస్తులు ఏం చేస్తారంటే చేతులు ఉంచినప్పుడు అందరూ ఆత్మతో నింపబడేవారు. చదవండి అపోస్తుల కార్యాల గ్రంథము, అపోస్తుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము. తీసారా? మొదటి నుంచి. జరిగినదేమనగా సంచరించి మీరు విశ్వసించినప్పుడు అని వారు అడుగగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరికి హల్లెలూయా.
మీరందరూ ఇలా చూడండి, ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది. వీళ్ళు ఎవరంటే అసలు బాప్తిసం పొందిన వాళ్ళు. ఏం పొందారు వీళ్ళు చెప్పండి? వీళ్ళు బాప్తిసం పొందారు. అయితే పౌలు గారు ఇక్కడికి వచ్చాడు. ఏ ఊరిది? కొరింథీ. అపోల్లో వచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారంట, ఏమని? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఏమని అడిగారు అంటే, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, మరి యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అయితే నమ్ముకోవడం ఏంటి, పరిశుద్ధాత్మ పొందుకోవడం ఏంటి? నమ్ముకోవడం పొందుకోవడం ఒకటి కాదా? ఒకటి కాదని చెప్తున్నారు వీళ్ళు. అది మీరు విశ్వసించినప్పుడు, యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అంటే వాళ్ళు ఏమన్నారండి? చదవండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందారు? దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మీరు ఎలా బాప్తిస్మం పొందారు? మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారు అంటే అందుకు పౌలు, చదవమ్మా, యోహాను బట్టే బాప్తిస్మం పొందమని చెప్పి. అందుకు పౌలు, తన వెనక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చూసారండి, ఈ 12 మంది పురుషుల మీద చేతులుంచినప్పుడు వాళ్ళందరూ ఆత్మ పొందుకున్నారండి. వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారు. బాప్తిసం పొందారు, కానీ వీళ్ళకి ఏమి లేదు చెప్పండి? పరిశుద్ధాత్మ లేదు. కానీ అపోస్తులు పౌలు గారు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళందరూ ఆత్మ పొందుకున్నారు. ఇదే అపోస్తుల కార్యాల గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథము 12 కాదు, క్షమించండి, 8వ అధ్యాయము. 8వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పు సమరయలో సువార్త ప్రకటించినప్పుడు సమరయ గ్రామంలో ఉన్న వారందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నారండి. ప్రియులారా, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏమైందంటే, మరి అపోస్తులకు తెలిసింది సమరయల్లో చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారని. తెలిసినప్పుడు 14వ వచనంలో 8:14 అపోస్తుల కార్య గ్రంథము 8:14లో సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురుని యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను అయినా దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉన్నారు. అంటే వీళ్ళు బాప్తిస్మం మాత్రమే పొందారు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం పొందుకోలేదు. ఇక్కడ చెప్తున్నాడు, నేను అంటలేదు ఈ మాటలు. బాప్తిస్మే పొందారంట, కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేదంట. ఆత్మ వారెవరి మీద దిగలేదంట. మరి అప్పుడు ఏం చేస్తారు? ఈ పేతురు గారు, యోహాను గారు అటండి అక్కడ వచ్చి అక్కడున్న బాప్తిస్మం పొందిన వారి కోసం వాళ్ళ తలల మీద చేతులు ఉంచినప్పుడు అందరూ ఆత్మతో నింపబడ్డారంట. చదవండి, 2వ వచనము 17వ వచనము. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధ ఆత్మను పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, చాలు చూసారండి, అపోస్తులు చేతులుంచడం ద్వారా ఏమయ్యారంటే వాళ్ళందరూ పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులరా, మనం ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మని ఆయన మనకిస్తాడు. ఒకటి, మనం అడగడం ద్వారా పొందుకుంటాం. 2, సేవకులు మన తలల మీద చేతులు ఉంచినప్పుడు ఆత్మ పొందుకుంటాం.
కనుక ఈ రోజున ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే దేవుని ఏం చేయాలి? మనము అడగాలి. ఎలాగ అడగాలి? సిగ్గుమాలి అస్తమాలు ప్రభు ఆత్మ కోసం మనం అడగాలి. ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను నింపు నాయన, నా హృదయాన్ని శుద్ధి చేయి తండ్రి, నా శరీరాన్ని శుద్ధి చేయి నాయన, నాలో ఎటువంటి అపవిత్రత లేకుండా నాయనను పరిశుద్ధపరచు తండ్రి, నన్ను నీ ఆత్మతో నింపు నాయన, పరిశుద్ధాత్మడా మీరు నాలోకి రండి నాయనా అని మనము దేవుని ఏం చేయాలంటే అడగాలి. అడిగినప్పుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీలోనికి వస్తాడు, నీలో నివసిస్తాడు, నీ ద్వారా బలమైన కార్యాలు ప్రభు చేస్తారు. పరిశుద్ధాత్మను వస్తే ఏం జరుగుతుందో తెలుసండి? ఆత్మ వరాలు ఇస్తాడండి. ఆత్మ వరాలు చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాయబడిన పత్రిక, పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నీ ద్వారా ప్రియులరా ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడండి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. చూడండి 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం కానించి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఏం చేస్తాడంట? చూడండి 11వ వచనం, వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేస్తున్నాడు. చూసారా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? కృపావరాలు ఇస్తాడు ప్రతి ఒక్కరికి, ఆత్మ చేత నింపబడిన వారికి. ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకైనా వరాలు ఇస్తాడంటే ఏంటా వరాలంటే? అక్కడ ఉంది బుద్ధివాక్యమని, ప్రియుల జ్ఞానవాక్యమని, ఇంకా స్వస్థపరచు వరమని, ప్రియుల ప్రవచన వరాలని, ఆత్మను వివేచన వరాలని, భాషలు మాట్లాడే వరాలని, అవన్నీ మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆత్మదేవుడి కార్యాలన్నీ చేయాలంటే నువ్వు ఆత్మ చేత నింపబడాలి. నేను నా వాక్యాన్ని క్లుప్తపరుస్తున్నాను. ఏమంటే దావీదు బాలుడు కదా. దావీదు ఎవరు? బాలుడు. బాలుడైన దావీదు 6 మూరల జాండెత్తున గొల్యాతుని ఒకే ఒక ఒడిసెల రాయితో కొట్టి చంపేశాడు. కారణం ఏంటి చెప్పనా? దావీదు పరిశుద్ధాత్మని కలిగినవాడు. హల్లెలూయా. ఆత్మ కలిగిన దావీదు ఆత్మ లేని 6 మూరల జాండెత్తున గొల్యాతుని ఒకే ఒక ఒడిసెల రాయితో చంపడానికి కారణమైంది. నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు నీ ముందున్న గొల్యాతు లాంటి సమస్యలని నువ్వు జయించగలుగుతావు. గొల్యాతు లాంటి కష్టాలు నువ్వు ముందుకు దాటుకుని వెళ్ళగలుగుతావు. ఎప్పుడంటే నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. లేకపోతే చాలా చాలా శ్రమలు బాధలు మనం పడాలి ప్రియులరా. మన ముందున్న ఈ అడ్డులన్నీ తొలగిపోవడానికి మనం ఏం చేయాలంటే ఆత్మను పొందుకుంటే నువ్వు అన్నిట్లో కూడా జయాన్ని పొందుకుంటావు. చూడండి సంసోను మహాబలవంతుడని మనం అనుకుంటాం. కానీ ఆ బలం ఎక్కడది చెప్పండి? ఆ బలం ఎక్కడది? బైబిల్ అంటుంది పరిశుద్ధ ఆత్మ. ఎవరు చెప్పండి? పరిశుద్ధ ఆత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు, ఆత్మ ఈ సంసోను మీద దిగి వచ్చినప్పుడు సంసోను బలమైన కార్యాలు చేశాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా దేవుడు మీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు మీరు చూడాలంటే, దేవుని రాజ్యానికి మీరు వారసులు అవ్వాలంటే, మీరు దేనితో నింపబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీకు ఓ మాట చెప్పనా? మీరు ఏదైనా పొలం కొనుక్కున్నారనుకోండి, ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, మీరు ముందేం చేస్తారండి? బజానా ఇస్తారా? బజానా ఇస్తాం కదా. ఒక ఆవు కొనుక్కోవాలి. ఎవరైనా పట్టుకుపోతారేమో ఆవుని, లేదా ఎద్దుని, లేదా గేదెని అని చెప్పి ఏం చేస్తాము? ఒక 1000 రూపాయలు, ఒక 500 ఏం చేస్తాం మనము? బజానా ఇస్తాం. పొలం కొనుక్కున్నాం అనుకోండి, ఇది స్థలం కొన్నాం అనుకోండి, అరే బాబు ఇదిగో బజానా ఇస్తున్నాను, ఇదిగో అడ్వాన్స్ ఇస్తున్నానని చెప్పి ఒక 1000-2000 ఇస్తాం. అంటే అడ్వాన్స్ ఎందుకు? ఆ వస్తువు నాది, ఆ పొలము నాది అనిపించుకోవడానికి మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ ఇస్తాం, బజానా ఇస్తాం.
బైబిల్ గ్రంథం అంటుంది, నువ్వు పరలోక సంబంధివిగా మారాలంటే నీకు కూడా ఒక భజన ఉంది. తెలుసా నీకు ఆ సంగతి? అదే పరిశుద్ధాత్మ. నువ్వు ఆత్మచేత నింపబడ్డావంటే నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు తెలుసా? నువ్వు పరలోకంలో ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇంకా ఆత్మచేత నింపబడలేదంటే నువ్వు అడగాలి దేవుణ్ణి, నువ్వు ఆత్మతో నింపబడాలి. ఎఫెసీ పత్రిక ఆఖరి మాట నేను చూపించి నా వాక్యం ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును కామబెట్టాడు, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు ఎలాగ ఉన్నాడంట? సంచకరువు. సంచకరువు అంటే భజన, అడ్వాన్స్. మనం ఆత్మచేత నింపబడామంటే పరలోకానికి సంచకరువేది? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డామంటే మనం పరలోకానికి వెళతామట. అది నీ గ్యారంటీ. ఇప్పుడు టికెట్లు రిజర్వేషన్ చేస్తాం, ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేస్తాం. టికెట్లు రిజర్వేషన్ చేసినప్పుడు డబ్బులు తీసుకుంటాడు వాడు, కానీ కొన్నిసార్లు రిజర్వేషన్ అవ్వదు. ఏమవుతుందంటే వాటిని వెయిటింగ్ లిస్ట్ అంటారు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు ఏమవ్వాలి? ముచ్చలరాజు గారు రైల్వే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లు ఏమవ్వాలి? కన్ఫర్మేషన్ అవ్వాలి. టికెట్లు కన్ఫర్మ్ అయినాయి అంటారు. డబ్బులు తీసేసుకున్నారు వాళ్ళు, డబ్బులు తీసేసుకున్నాడు. తీసేసుకున్నా కానీ మన టికెట్లు ఏం కాలేదు, ఇంకాను కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయ్యిందంటే అర్థం ఏంటి? నువ్వు ట్రైన్ ఎక్కగానే సీట్ ఉంటుంది, శుభ్రంగా పడుకోవచ్చు, కూర్చోవచ్చు. ఇదేం స్తోత్రం చెప్పండి. సంచకరువు అంటే కన్ఫర్మ్ అవ్వాలి. సంచకరువు అంటే అదే. నీకు కన్ఫర్మేషన్ అయిపోయింది అన్నమాట. నువ్వు అడ్వాన్స్, నీకు కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక నువ్వు పరలోకానికి వెళ్ళావంటే నీకోసం ఆల్రెడీ నీకు దేవుడు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నువ్వు పరలోకానికి కన్ఫర్మేషన్ అయిపోయింది. నువ్వు పరలోకానికి కన్ఫర్మ్ అవ్వాలంటే నువ్వు ఇక్కడ ఉండగానే బాప్తిసం పొందడమే కాదు, ఏం పొందాలి? పరిశుద్ధ ఆత్మ పొందుకోవాలి. పరిశుద్ధత పొందుకోవడం అంటే అదేనా బ్రహ్మ విద్యం కాదు. అది చెప్పాడు కదా, తండ్రితో అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధ ఆత్మ ఇస్తాడు. నువ్వు అడగడమే, నువ్వు అడగాలి. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు నాయన, నన్ను నీ ఆత్మతో అభిషేకించు దేవా. ఆత్మతో నింపబడాలంటే ఆ పరిశుద్ధమైన ఆత్మ. పరిశుద్ధ ఆత్మ అంటే ఏంటి? పరిశుద్ధమైన ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే నువ్వు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీ హృదయము, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఊహ, నీవు ఒక పవిత్రమైన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు తన ఆత్మతో నిన్ను నింపేస్తాడు. కొలతలేని ఆత్మ నీ మీద దిగి వస్తుంది. నువ్వు ప్రభు కొరకు బలమైన వ్యక్తిగా జీవిస్తావు. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్నపు వేళ తండ్రి చెప్పబడిన కొద్ది మాటలు తండ్రి, మీరు ఈ లోకానికి దిగివచ్చిన ఆయన మమ్మల్ని నిత్య జీవానికి వారసులు చేయడానికి ఎన్నో ప్రభు ఇదిగో మార్గాలుగా నాయన మీరు ఈ లోకాన్ని దిగి రావడమే కాదు, మా కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. మీరు శిష్యులతో చెప్పారు, నేను వెళ్ళి ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మని నేను మీ దగ్గరకు పంపిస్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు. ఆయన మీలో ఉంటాడు, మీలో నివసిస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తారని మీరు చెప్పారు. దేవా, ఇదిగో నాయన పరలోకానికి సంచి కరువుగా, బజానాగా
పరిశుద్ధాత్మని ఇచ్చారు. కనుక మేము కూడా ఈ లోకంలో ఉండగా నాయన మీ చేత ఆత్మచేత నింపబడి ఆత్మచేత నాయన ఆ పోలికలోనికి నాయన మేము మార్చబడినట్లుగా కృప చూపమని ప్రతి ఒక్కరూ నాయన ఇంకెంతమంది అయితే ఆత్మలో బలపడకుండా ఆత్మను పొందుకోకుండా ఆత్మ లేనివారుగా ఉన్నారో వారందరినీ నాయన మీరే నాయన మీ ఆత్మచేత నింపమని పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని నాయన మీ ఆత్మతో సంధించి మీ పోలికలోనికి మీ ఆత్మతో నింపి అభిషేకించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్.